నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ నందన్ నిర్వహించారు. అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ 300 చదరపు అడుగుల ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని 408 టిడ్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఈ వారంలో అందజేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని ప్రకటించారు. ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ద్వారా నిర్మించిన లేఅవుట్లలోని గృహాలను లబ్ధిదారులు స్వాధీనం పొంది నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. మొత్తం 63 వినతులను కమిషనర్ స్వీకరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఈఈలు శేషగిరిరావు, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అది కొంచెం పాత డేట్లో ఈ డేట్లో చూస్తాం కదా. టిడ్కో హౌసెస్కి సంబంధించి ఇప్పటికీ చాలామందికి టిడ్కో ఇల్లు దాదాపు 22,000 మందికి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఇల్లు కేటాయింపు జరిగింది. అయితే జరిగిన వారిలో కొంతమంది ఎవరైతే ఇంకా ఇల్లు ఆక్యుపై చేసుకోలేదో వారందరికీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ముఖ్యంగా సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు. వారి స్థానంలో అర్హులైనటువంటి వారు, ఇల్లు లేనటువంటి వారు ఎవరైతే వస్తున్నారో వారిలో సుమారు 408 మందికి ఈ వారంలో అలాట్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరికైతే గతంలో టిడ్కో ఇల్లు అలాట్ చేసి వారు ఇంకా ఇళ్లను ఆక్యుపై చేసుకోలేదో వారికి నోటీసులు జారీ చేసి డ్యూ ప్రాసెస్ ప్రకారం వారిని క్యాన్సిల్ చేసి వారి స్థానంలో అర్హులైన వారికి ఇస్తున్నాం. అట్లాగే 2 బెడ్రూమ్ 365 ఎస్ఎఫ్టీ అండ్ 430 ఎస్ఎఫ్టీలో కూడా చాలామందికి ఇల్లు అలాట్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. అయినా కూడా ఇంకా కొంతమంది వారి కీస్ హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఇంకా ఆక్యుపై చేసుకోలేదు. వారు త్వరితగతిన ఇళ్లను ఆక్యుపై చేసుకోవాలని, అట్లాగే మనకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వారి ద్వారా కూడా గతంలో ఇల్లు ఎన్టీఆర్ నగర్ కింద ఇల్లు కట్టించి ఉన్నారు. ఆ ఇల్లు కూడా పూర్తి అయిపోయినాయి. అవి కూడా వారు త్వరితగతిన ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి వివిధ ప్రాంతాల్లో కావాల్సినటువంటి రోడ్స్, డ్రైన్స్, అట్లాగే పబ్లిక్ హెల్త్ సంబంధించి జంగిల్ క్లియరెన్స్ చేయమని చెప్పి ఫిర్యాదులు చేసి ఉన్నారు. అయితే ప్రజలందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి, నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు అనేవి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా ఇరిగేషన్ కెనాల్స్ యొక్క వైండింగ్, స్టామ్ వాటర్ డ్రైన్స్ యొక్క వైండింగ్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇన్ వ్యూ ఆఫ్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఎవరైతే ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు చేసి ఉన్నారో ఆ ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ఆక్రమణలు అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని తొలగిస్తూ ఉన్నాం. ఇప్పటికే నెల్లూరు నగరంలో ఇరిగేషన్ కెనాల్స్ సుమారు 50 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ కెనాల్స్ యొక్క వైండింగ్ జరుగుతుంది. రెండో వైపు ఇటు రూరల్ నియోజకవర్గంలో స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఎన్టీఎన్ రోడ్స్ కానివ్వండి జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో నెల్లూరు నగరంలో ట్రాఫిక్ అనేది రోజు పెరుగుతూ ఉంది. రెండవది, వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షాల ద్వారా వచ్చేటువంటి నీరు వెళ్లేందుకు కావాల్సినటువంటి డ్రైన్స్ వెడల్పు సరిపోకపోగా డిశ్చార్జింగ్ కెపాసిటీ లేక మనము తరచూ వరదలకు గురవుతున్నాం. అంటే చిన్న వర్షాలకే కొన్ని ప్రాంతాలు జలమయం అవుతూ ఉన్నాయి. గతంలో మనం మోంతా సైకిల్ ఉన్నప్పుడు కానీ, దీత్వా సైకిల్ ఉన్నప్పుడు కానీ చూసాం. అయితే ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే ఉన్నటువంటి ఇరిగేషన్ కెనాల్స్ని వైండింగ్ చేసుకోవడంతో పాటు స్టామ్ వాటర్ డ్రైన్స్ని కూడా మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అందులో భాగంగానే ప్రస్తుతం మనకు కస్తూర్బా స్కూల్ నుండి శాంతినగర్ ఫతేఖాన్ పేట వెళ్తున్నటువంటి స్టామ్ వాటర్ డ్రైన్ని ఇప్పుడు వైండింగ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆ స్టామ్ వాటర్ డ్రైన్ని ఆనుకొని ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి శాంతినగర్ ఫతేఖాన్ పేట ఏరియాలో
గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలో ఆక్రమించుకొని అనధికారిక పట్టాలతో అనధికారిక నిర్మాణ ప్లాన్స్తో బిల్డింగ్ ప్లాన్స్తో ఉన్నటువంటి వారిని గుర్తించి 1-2 సార్లు సర్వే చేసి వాటిని తొలగించడం జరిగింది. అక్కడ భవన యజమాని అక్కడ ఉన్నటువంటి రెంటెడ్ ఎవరైతే ఉన్నారో వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ రోజైతే రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, వైండింగ్ జరుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా వాటిని గుర్తించి వాటిని తొలగించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే నగరంలో అనేక చోట్ల గతంలో దీత్వా సైకిల్ ఉన్నప్పుడు గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి బాబా సమోసా ఆ సెంటర్ని కూల్చేయడం జరిగింది. అలానే నిన్న శాంతినగర్ ఫతేఖాన్ పేట ఉన్నటువంటి బిల్డింగ్ కూడా డిమాలిష్ చేయడం జరిగింది. అయితే అది 1-2 సార్లు ప్రభుత్వ స్థలం నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే చేశాము. తర్వాత అక్కడ ఉన్నటువంటి దుకాణదారులకి ఖాళీ చేసుకోవడానికి కావాల్సినటువంటి సమయం 1 వారం రోజులు సమయం ఇచ్చాము. వారితో పలుదఫాలుగా చర్చలు చేశాము. చివరికి నిన్న మధ్యాహ్నం 4 గంటలప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడి చేయడం జరిగింది. సో ఇక్కడ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎవరు కూడా ఏకధోరణితో వ్యవహరించడం లేదు. కానీ ప్రజా ప్రయోజన దృష్ట్యా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ దృష్ట్యా అదేవిధంగా రానున్న కాలంలో వర్షాలు వచ్చినప్పుడు వర్షాల ద్వారా వచ్చేటువంటి నీరు సక్రమంగా ప్రధాన కాలువలోకి వెళ్ళాలంటే ఉన్నటువంటి కాలువను వైండింగ్ చేయాల్సినటువంటి అవసరాల దృష్ట్యా ఈ నగరాన్ని వరద ముంపులే నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ముందు చూపుతో బాధ్యత కలిగినటువంటి అధికారులుగా మా వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇందులో వేరే దురుద్దేశం ఏమి లేదని చెప్పి ప్రతికాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎక్కడైతే రోడ్స్ వైండింగ్ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ వైండింగ్ కానీ, ఇరిగేషన్ కెనాల్స్ వైండింగ్ కానీ జరుగుతున్నాయో అక్కడ ఖచ్చితంగా ప్రజా ప్రయోజన దృష్ట్యా ప్రభుత్వ స్థలాల్లోనూ ఇరిగేషన్ కెనాల్స్ మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. దీనికి నిదర్శనం బాబా సమోసా, నేను జరిగిన శాంతినగర్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ ఉదాహరణలు. అయితే ఇదే కాదు, ఈ మధ్యకాలంలో రామరెడ్డి కెనాల్ దగ్గర ఉన్నటువంటి ఆక్రమణలు తీయడం జరిగింది. అదేవిధంగా రేవులపాటి ఛానల్ దగ్గర ఉన్నటువంటి ఆక్రమణలు తీయడం జరిగింది. సో అయితే ఇవన్నీ కూడా డ్యూ ప్రాసెస్ ఫాలో అయిపోయి వారిని కన్విన్స్ చేస్తూ ఉన్నాం. ప్రజల్ని ఇబ్బంది పడడం మా ఉద్దేశం కాదు. కానీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రోడ్లను వైడనింగ్ చేయడము, అదేవిధంగా వరద నుంచి ఈ నగరాన్ని వరదకు గురి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఇందులో ప్రధాన ఉద్దేశం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.